ది డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ 5 ట్రయల్స్ ఈజ్ 5/9. ఓకే, ది పారామీటర్ పీ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్. ఓకే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఏంటి? ఎన్పి తెలుసు కదా. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి మీన్ ఎన్పి, వేరియన్స్ ఏంటి? ఎన్పిక్యూ. వాటి డిఫరెన్స్ ఇచ్చాడు 5/9 అని. గివెన్ ఏమిచ్చినట్టు? గివెన్ ఎన్పి మైనస్ ఎన్పిక్యూ, అంతే కదా. సో మీన్ వచ్చేసి ఎన్పి, వేరియన్స్ వచ్చేసి ఎన్పిక్యూ. డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 5/9. హౌ మెనీ ట్రయల్స్? డిస్ట్రిబ్యూషన్ ఫర్ 5 ట్రయల్స్ ఈజ్ 5/9. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇచ్చేసాడు, అంటే ఎన్ ఇచ్చేసాడు. రైట్, అది తర్వాత చేద్దాం. సో ఎన్పి ఇంటూ ఎన్పి కామన్ తీస్తున్నా. 1 మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 5/9. సో ఎన్పి ఇంటూ 1 మైనస్ పీని కూడా క్యూగా రాసుకో. పి 1 మైనస్ క్యూ ఈజ్ ఆల్సో పీ కదా, దట్ ఈజ్ 5/9. ఇప్పుడు ఎన్ వాల్యూ కూడా ఇచ్చాడు. హౌ మెనీ ట్రయల్స్? నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 5 కదా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 5p². ఇక్కడ 5 n ప్లేస్లో 5 రాశాను, క్వశ్చన్లో ఇచ్చాడు 5 ట్రయల్స్ అని. 5/9, 5 క్యాన్సిల్ అయిపోయింది. p² 1/9 మీన్స్ p ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/3. బట్ p ప్లస్ ఆర్ మైనస్ 1/3 రాయొచ్చా? p ఏంటి? ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ఈజ్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ 0 and 1. సో ఇన్ బిట్వీన్ 0 and 1 అంటే 0, 1 కూడా కావచ్చు. బట్ 0 కంటే ప్రాబబిలిటీ నెవర్ బీ నెగటివ్. అంటే p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 నాట్ వ్యాలిడ్. అవునా? దేర్ ఫోర్ వాట్ ఈజ్ p? p ఈజ్ ఈక్వల్ టు 1/3. క్లియర్ అన్న?